చాలామంది అండి పళ్ళు పళ్ళ వల్ల కూడా హార్ట్ అటాక్లు అవి వస్తాయంటండి. పళ్ళల్లో ఉండే క్రిములు అలాగే గుండెకి వెళ్ళిపోతాయంటండి. బ్లడ్‌తో కలిసిపోయి బ్లడ్‌లో వెళ్ళిపోయి మనకి హార్మ్ చేస్తాయంట. పళ్ళు 2 టైమ్స్ తప్పకుండా కడుక్కోవాలండి. చక్కగా మంచి ఉప్పు మా చిన్నప్పుడు ఉప్పు పొయ్యిలో ఉన్న బూడిద, కసికలు, తర్వాత వేప పుల్ల, పూరేడు పుల్లని, తర్వాత వచ్చేసి బొగ్గుల పొడని, ఇటికిరాయి పొడని అదేదో ఉండేదండి చిన్నప్పుడు. ఒక బూడిదకి పింక్ కలరు ఇదేసేవాళ్ళు. ఏదో తీయగా ఉండేది. గోపాల్ పౌడరు అది ఇది అని. తర్వాత కోల్గేట్ పౌడర్ అండి. నోరు మండిపోయేది. దాంట్లో ఏదో కారంగా ఉండేది. ఆ పేస్టులండి. పేస్టులు తర్వాత మేము బాగా పెద్దయినాక పేస్టులు వాడాం. దాని ముందు పౌడర్లు. అప్పుడేం పళ్ళ డాక్టర్ దగ్గరికెళ్ళినా గుర్తులు లేవండి. తర్వాత పేస్టులు వాడటం వల్ల అది ఏమో అండి, పిప్పర్మెంట్ టేస్టులు, ఆ టేస్టులు, ఫ్లేవరు 10 పేర్లొచ్చేసినియి, 10 టేస్టులొచ్చేసినియండి. మా చిన్నప్పుడు క్యావిటీస్, పళ్ళ డాక్టరు ఏమీ మేము వెళ్ళలేదు. బానే ఉన్నాము. ఇప్పుడు పళ్ళ డాక్టర్ దగ్గరికెళ్తే తడిసి మోపుడయిపోతుందండి. 2 సార్లు పళ్ళు కడుక్కుని చక్కగా పళ్ళు నీట్‌గా ఉంచితే హార్ట్ అటాక్‌లను కూడా మనం అరికట్టొచ్చంటండి. నోటి బ్రీత్ వచ్చి మనకి శ్వాస క్లీన్‌గా ఉండాలి. పక్కనోళ్ళు ఇబ్బంది పెట్టేలాగా ఉంటే మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతది. మన దగ్గరికి చాలామంది దూరం అయిపోతూ ఉంటారు. మీరెప్పుడు పళ్ళు నీట్‌గా ఉంచాలండి. నిమ్మకాయలు ఉప్పులో కోసి ఊరబెట్టి ఎండబెట్టుకునండి. మీరు బయటకెళ్ళేటప్పుడు మౌత్ వాష్ లాగా చిన్న ముక్క నోట్లో ఏసుకొని చప్పరిచ్చి మీకు ఇష్టం లేదంటే ఆ నీళ్ళు ఉప్పు నీళ్ళు అలాగా మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. పళ్ళలో ఉన్న క్రిములు చచ్చిపోయి పళ్ళు ఫ్రెష్‌గా ఉంటాయి. బ్రీత్ అంతా అంటే బ్యాడ్ స్మెల్ అంతా పోతదండి. మీరు బయట 10 మందితో వెళ్ళినప్పుడు మీరు మౌత్ వాష్ వాడడం వలన లేదన్నా ఇలాగా నిమ్మకాయ ముక్కది మీరు ఇలా నోరుని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఎవరైనా పక్కనొచ్చి మాట్లాడినప్పుడు ధైర్యంగా మాట్లాడొచ్చు.